రుణమాఫీ రగడ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదు అనే అంశాన్ని మరోసారి బలంగా వినిపిస్తోంది బీఆర్ఎస్. దీనిపై సర్కార్కు సవాల్ విసురుతోంది. అయితే కారు పార్టీ నేతల కామెంట్స్ కు కాంగ్రెస్ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో రుణమాఫీపై రాజకీయ రణం కొనసాగుతోంది. త్వరలోనే రైతు భరోసా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో రుణమాఫీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది విపక్ష బీఆర్ఎస్. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలో అయినా 100% రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో అయినా కొడంగల్లో అయినా రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపించాలన్నారు. రాష్ట్రంలో 1% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం, నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రుణమాఫీ పూర్తయిందని కాంగ్రెస్ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతులందరికీ 100% రుణమాఫీ జరిగిందని కలెక్టర్ల ద్వారా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లతో ప్రకటన చేయిస్తే తాము దేనికైనా సిద్ధమే అని ప్రకటించారు. రుణమాఫీ మొత్తమైంది అంటున్నారు, కాలేదయ్యా మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం, నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం. ఉట్టే గుడ్డే పొట్టి పాడేస్తున్నారు, అయింది 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 అని చెప్పి. కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోగానే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసులు, అవినీతి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ దొంగ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. అధికారం ఉంటే బీసీలకు ఏం చేయని కవిత గారు బీసీల గురించి ధర్నా చేస్తారంటే చేయమని అడుగుతాను. మాకేం పెద్ద సంబంధం ఏం లేదు. అవినీతి ఆరోపణలో లేకపోతే ఇతరత్రా నిరూపించుకునేటువంటి సందర్భాన్ని వదిలిపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లా ప్రభుత్వాన్ని విమర్శిస్తే నీ మీద ఆరోపణలు పోతాయని ఆలోచించకండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల ముందట మేము చెప్పినది చేసి చూపెడతాం. మీరు ప్రతిపక్షంగా బాధ్యతగా వ్యవహరిస్తే సంతోషం, లేదంటే ప్రజలు గమనిస్తారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్న మంత్రి కొండా సురేఖ రైతు రుణమాఫీ విషయంలో ప్రజల్లో లేనిపోని అనుమానాల్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో ఎన్ని హామీల్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు చేసినామని చెప్పి ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను మేము అమలు చేసాము, 100% అమలైనవి, అర్హులైన వాళ్ళకే ఇచ్చాము అనేది ఒకటి విడుదల చేయమనండి. దానికి నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఆయన అడిగిన దానికి కేటీఆర్ సవాల్ పై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 100% రుణమాఫీ జరిగిందని తాను నిరూపిస్తానని, తాను నిరూపిస్తే కేటీఆర్ రాజీనామా చేయాలని, లేదంటే తాను రాజీనామా చేస్తానన్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గోపి డైరెక్టర్ ఉన్నారు. ఆయనకు మీరు ఒక ఆర్టీఐ కింద ఒక అప్లికేషన్ పెట్టండి. యాజ్ అ రిపోర్టర్ యూ కీప్ ఏ అప్లికేషన్. ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఎంత అయింది, తెలంగాణ రాష్ట్రంలో ఎంత అయింది నేను మీకు చెప్తున్నాను. 21,000కి ఒక 200-300 crores తక్కువ, 21,000 crores మాఫ్ అయింది. నా కాన్స్టిట్యున్సీకి 294 crores మాఫ్ అయింది. దీంట్లో ఏమాత్రం అబద్ధం ఉన్నా పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం రాజీనామా చేయాలి. త్వరలోనే పెంచిన రైతు భరోసాను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంటే రుణమాఫీ అంశంలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేయడం కాకరేపుతోంది. ఈ విషయంలో సైలెంట్ గా ఉంటే పొలిటికల్ గా డ్యామేజ్ తప్పదని భావిస్తోన్న కాంగ్రెస్ నేతలు కారు పార్టీ నేతల కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.